రైనా శిఖర్ ధావన్ల ఆస్తులను జప్తు చేసింది ఈడీ. ఇద్దరి ఆస్తుల విలువ 11,14,00,000 రైనా మ్యూచువల్ ఫండ్స్ 6,64,00,000. శిఖర్ ధావన్ స్థిరాస్తులు 4,50,00,000. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ ఈ చర్యను తీసుకున్నది. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళందరి ఆస్తులు ఇట్లనే ఖచ్చితంగా అటాచ్ చేయాల్సిందే, జప్తు చేయాల్సిందే. ఒకవేళ వాళ్ళు జెన్యూన్గా సంపాదించింది వాళ్ళకి ఇచ్చేసి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిందో వాటిని మొత్తాన్ని జప్తు చేయాల్సిందే. అక్రమ బెట్టింగ్ సైట్ కేసుకు సంబంధించి మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్కు చెందిన 11,14,00,000 ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇది 1x బ్యాట్ సైట్ అట. ఇతర అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్తో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో రైనాకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు 6,64,00,000ను, ధవన్కు చెందిన 4,05,00,000 స్థిరాస్తులను ఈడీ సీజ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి రైనా, ధవన్కు ఈడీ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ కుంభకోణంలో 1,000 కోట్ల అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలున్నాయట. ఎంత? 1000 crores. అన్నీ తెలిసి 1x బ్యాట్ బెట్టింగ్ సైట్ దాని సరోగెట్ యాప్లను ప్రమోట్ చేసేందుకు విదేశీ సంస్థలతో రైనా, ధవన్ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ మేరకు ఇద్దరికి విదేశాల నుంచి అక్రమ పద్ధతిలో చెల్లింపులు జరిగినాయట. సదరు విదేశీ సంస్థలు భారత్లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని 1x బ్యాట్, అది అట్లే చదువుతారా ఎట్లా చదువుతారా నాకైతే తెలియదు, 1x బ్యాట్ స్పోర్టింగ్ లైన్స్ తదితర సైట్లను నిర్వహిస్తున్నారంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైనాయట. దీంతో ఈ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్ళింది. భారత్లోని దాదాపు 6,000 మ్యూల్ అకౌంట్ల ద్వారా ఈ సైట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు దర్యాప్తులో ఈడీ గుర్తించింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా మరో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, నటుడు సోనూ సూద్, టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాల్ నటుడు అంకుష్ హజ్రాన్ ఇప్పటికే ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు మీరు గింత ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి మీరు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే దీనివల్ల ఎంతమంది ఆ వినియోగదారులు అంటే ప్రజలు, ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, ఆర్థికంగా ఖతం అయిపోవడమే కాదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతోమంది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ పాపానికి ఎంతమంది ప్రాణాలు పోయి ఉంటాయి? మీరు నమ్ముతారా? కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి తెలంగాణలో 23 కోట్ల రూపాయలు బెట్టింగ్స్లో పోగొట్టుకున్నాడు. 23 crores లిటరల్గా. ఈ బెట్టింగ్ ఆర్గనైజర్సు లేకపోతే ఈ బెట్టింగ్ నిర్వహించే వాళ్ళు వీళ్ళంతా కూడా దాదాపుగా పొలిటీషియన్స్, బిజినెస్ మెన్స్ ఉన్నారు. ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇది ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీదనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలి. ప్రత్యేకమైనటువంటి వింగ్ను ఒకటి ఏర్పాటు చేయాలి తక్షణమే. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఒకటి బ్యాన్ చేసినప్పుడు దాన్ని ఇంకొక లైన్లో వస్తున్నారు. అంటే వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వాటిని ప్రజలకి చేరువ కాకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతుండాలి.